హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేన్యూస్. మొత్తం మీద బీసీ గర్జన బీసీ యుద్ధ వేరి ఏదైతే ఉందో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఫిబ్రవరి 2న జరగబోయే బీసీ యుద్ధ వేరి సభకు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న ముస్లిం బీసీలు ఎవరైతే ఉన్నారో కథన రంగంలోకి వచ్చేసిండ్రు. ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆ యుద్ధ వేరికి సంబంధించిన వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. కళాత్మకంగా వివరాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు కాక. ఒకసారి కాకతో మాట్లాడదాం. చెప్పు కాక. మేము ఫకీరుల్లం. ఓకే, అల్లాహేనో బాలల గండం దొలగావాలే, అల్లాహేనో బీసీ గండం దొలగావాలే, అమ్మల్లారా అక్కల్లారా అల్లాహేనో వచ్చే గానం దొలగావాలే. అనేకమైన పెద్దలు బీసీలారా రండి, మీకు ఎమ్మెల్యే పదవిత్తం, ఎంపీ పదవిత్తం, నాయక్ పదవిత్తం, జానీ పదవిత్తం, జంక పదవిత్తం, కొంక పదవిత్తం అన్నోలే కానీ ఇంతవరకు మాకు అదే ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంచిండ్రు. ఓకే, కానీ మా ఈ బీసీ గర్జన అని తిరుగుతాం కదా. వాడ గండం దొలగావాలే అల్లాహేనం, బాలల గండం దొలగావాలే అల్లాహేనం, బీసీ నున్నొల్ల గండ అల్లాహేనం, వారి గండం దొలగావాలే అల్లాహేనం, అన్నాలారా తమ్ముల్లారా అల్లాహేనం, ఏకమై రండన్న అల్లాహేనం, మీ బాధలు దొలగావాలే అల్లాహేనం, 70 సంవత్సరాల నుండి అల్లాహేనం అనేక బాధలు పడితే తండ్రి అల్లాహేనం, ఎవరు కూడా దగ్గరికైనా అల్లాహేనం రమ్మని చెప్పినోడు అల్లాహేనం, లేక బాయిర తమ్మి అల్లాహేనం, దర్జన చేసి మహన్నల్లు అల్లాహేనం, తీను మాడు మల్లన్నారే అల్లాహేనం, వారి గండం దొలగావాలే అల్లాహేనం, వారి పిల్లలు చల్లగా ఉండి అల్లాహేనం, పిల్లల లెక్క మమ్మల బట్టి అల్లాహేనం, మన గండం దొలగించుకొని అల్లాహేనం, తానా నడువా బట్టెర తండ్రి అల్లాహేనం, వారి బాలలు గండాలారే అల్లాహేనం, ఆహాబాది గలగావాలే అల్లాహేనం, ఆహా సంతం గలగావాలే అల్లాహేనం, ఊరు గండం దొలగావాలే అల్లాహేనం, జిల్లల గండం దొలగావాలే అల్లాహేనం, జిల్లల నుంచి వచ్చే తల్లుల్లారా అల్లాహేనం, అన్నల్లారా తమ్ముల్లారా అల్లాహేనం, మీరందరూ కలిసి మాకు అల్లాహేనం 70 సంవత్సరాల నుండి అల్లాహేనం అడకా తిన్నట్టుంటివి కదరా అల్లాహేనం, ఇప్పుడు వచ్చింది మనకొక్క వారము అల్లాహేనం, వరము వచ్చింది తండ్రుల్లారా అల్లాహేనం, ఏకమై రాండయ్యా అల్లాహేనం, ఎన్నెద్దులు ఇస్తాం మనము అల్లాహేనం, వారికి ఎన్నెద్దుల దాకా అల్లాహేనం, పీఠ మీద వాళ్ళు ఉంటారు అల్లాహేనం, కింద మేము కూర్చుంటాము అల్లాహేనం, పీఠ మీద వాళ్ళు ఉంటారు అల్లాహేనం, పీఠ మీద మేము ఉంటాము అల్లాహేనం, ఓటులన్నీ మనయే కదరా అల్లాహేనం, ఓటులన్నీ మనయే కదరా అల్లాహేనం, ఓటులన్నీ మనయే కదరా పీఠలన్నీ వాళ్ళయి కదరా అల్లాహేనం, వాళ్ళకైనా దించుకుదాము అల్లాహేనం, దించి మనము జగ్గా పెట్టి అల్లాహేనం, ఫసియాత పెట్టినాను అల్లాహేనం, చర్వాలాటలు పెట్టినాము అల్లాహేనం, అందల్లారా ఎక్కల్లారా అల్లాహేనం, చెల్లెల్లారా తమ్ముల్లారా అల్లాహేనం, నాయనల్లారా తాతల్లారా అల్లాహేనం, మీకు ఒక్క బంధానాము బంధానాము మీకన్నాను అల్లాహేనం, ఏకమై రాండయ్యా అల్లాహేనం, మనం అనుకున్న కాడికి ఆఫీస్ కాదు ఉన్న మొత్తం అంత నిండి బయట నిలబడి పోలీస్ అయ్యల్లారా విలేకరులారా మీకు దడ్డాలు మమ్ముల కాపాడాలంటే మీరు మమ్మల్ని చక్కగా చూడండి, మేము రాబోయే కాలంలో మీకు చక్కగా చూస్తామని దేవునితో ప్రార్థన. జబర్దస్త్. ఇది కాక అంటే ఎంత టాలెంట్ ఉంటే అవన్నీ ఆ బాధలు ఎంత లోపల ఉంటే కాక ఆ పాటలు వచ్చినాయో మనందరికి తెలిసింది. కంప్లీట్ గా ఫకీర్ కి సంబంధించిన ప్రతి ఉద్యమకారుడు ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ సభకు రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చాలా మంది బీసీ బిడ్డలు ఉన్నారు. వాళ్ళకు ఎక్కడగడ ఒక సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. ఇది తీన్మార్ మల్లన్న మొదలుపెట్టిన బీసీ యుద్ధ భేరి కాక మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వయస్సులో కాక ఇంత పెద్ద ఎత్తున గానం చేస్తున్నాడు అంటే ఆషామాషి ముచ్చటేం కాదు.
ప్రతి బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీ తరపున మీ కులం తరపున ఏం చెప్తావే చెప్పు. మళ్ళా పాటే తల్లుల్లార మీకు వరి వరి దండాలు, తల్లుల్లార మీకు వరి వరి దండాలు, పాదాలకు వందనాలు తల్లుల్లార మీకు మరి దండాలు, పాదాలకు వందనాలు సకల్లార మీకు మరి మరి దండాలు, చెల్లెల్లార మీకు మరి మరి దండాలు, అన్నల్లార మీకు మరి మరి దండాలు. మేము పెట్టిన గర్జన బీసీ గర్జనకు మీరంతా మీ పని అనుకొని పండుగ ఏదైతే మనం చేసుకుంటామో అదే పండుగ అవుతుందని సంబురాలతోని ఆ కాలేజ్కి వచ్చి కాలేజ్ నిండి కాలేజీ కుర్రవాడ కులాసాగా బతికినోడా అని పెద్ద పెద్దోళ్లకు 10 వాళ్ళ లేవు సీట్లు, వాళ్ళు సీట్లు కొట్లాడు మనమేమో ఓట్లేసు. అందుకే వాళ్ళకు చూపెట్టాలంటే నా తల్లులారా, తండ్రులారా, అక్కలారా, చెల్లెలారా మీకందరికి దద్దం, మీకందరికి దండాలు, పాదావి దండాలు. ఎందుకంటానంటే ఇంతవరకు మాకు పిలిచినోళ్ళు లేడు, ఒక సర్పంటిగా ఇచ్చినోళ్ళు లేడు, ఒక నంబర్ చేసినోళ్ళు లేడు. ఏమైనా నాలుకేకు తేనె పెట్టుడు, ఓట్లు వేసుకున్నాడు. ఆ తేనె మనం ఇట్లా నెట్టాలకు ఓట్లు అయిపోతాయి, వాడికి వెళ్తాడు. 5 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాల పైన కూర్చుంటారు. అందుకే మీకందరికి మన ఈ తెలంగాణ బీసీ తల్లులకు, అన్నలకు, అక్కలకు నమస్తే. చాలా మంది ఇంకా వక్తలు ఉన్నారు. ఇటు కాకను 2వ తారీఖున జరగబోయే బీసీ యుద్ధ బేరీ సభ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరగబోతుంది. దానికి బీసీ బిడ్డలైనటువంటి తెలంగాణ మొత్తంలో బీసీ బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని BCE4 ఫకీర్ ఫొకరా సంఘం తరపు నుంచి గ్రేటర్ వరంగల్ మొహమ్మద్ ఇస్మాయిల్. ఎందుకంటే చాలా అనగారిన వెనుకబడ్డ వాళ్ళం కాబట్టి నాకు వెనుకకు నెట్టేయబడ్డ వాళ్ళం మేము, కానీ వెనుక పడిన వాళ్ళం కాదు, వెనుకకు నెట్టే వేయబడిన వాళ్ళం. అందుకే ఇప్పుడు బీసీ గర్జనతోటి మన సత్తాను చూపెట్టాలని మీకు అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు ముస్లింల నుంచి మొదలుకొని బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ పిలిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ యొక్క మీటింగ్కు హాజరు కావాలి, స్వచ్ఛందంగా రావాలి. మన పని అనుకొని మన గురించి, మన యొక్క జీవితం గురించి, మన యొక్క పిల్లల భావి తరాల గురించి మన అందరం తరలి రావాలని కోరుకుంటున్నాను. జై బీసీ, జై తెలంగాణ. ఏం చెప్తావు కాక, ఎట్లా ఉంది ఇప్పుడు గర్జన యుద్ధ బేరీకి సంబంధించిన అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఏం చెప్తావు దీన్ని బట్టి? ఈరోజు ఫిబ్రవరి 2 తారీఖు జరగబోయే అటువంటి బీసీ గర్జన తీన్మార్ మల్లన్న జరిపేటువంటి బీసీ గర్జన సభను ప్రతి ఒక్క ఫుక్రా బిరదరి కమిటీ సభ్యులందరూ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా MD ఉల్ఫత్గా నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మైనార్టీ తరపునైతేనేమి, ఫుక్రా బిరదరి తరపునైతేనేమి ప్రతి ఒక్కరు వివిధ కులాల నుండి కుల వేషధారణలతో అందరూ విజయవంతంగా డప్పుల ర్యాలీలతో పక్కిరి విన్యాసాలతో భారీ పెద్ద మొత్తంలో ర్యాలీగా వస్తామని విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్ గా ఫకీర్లు చెప్తున్న వాక్యాలు మాత్రం చూస్తా ఉన్నాం. కాక పాడిన పాటకు మాత్రం నెక్స్ట్ సభలో మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కాకనే ఉండబోతుంది అనడం సుస్పష్టం. మొత్తం మీద బీసీ యుద్ధ బేరీ, బీసీ రాజకీయ యుద్ధ బేరీ, దీంతో ఆటోమేటిక్ గా లక్షల మంది కాదు లక్షలాది మందిగా గ్రేటర్ వరంగల్ ప్రాంతం నుంచే వచ్చే ఆస్కారం ఉంది. మరి ఆ సభా ప్రాంగణం సరిపోతుందా లేదా అనేది ఒక చర్చ మీద చర్చలు జరుగుతూ ఉన్నది. ఇది ఓవరాల్ గా కాకకు సంబంధించిన ముచ్చట్లు, ఫకీరులకు సంబంధించింది, ఫకీరుద్దీన్ కి సంబంధించిన ముచ్చట్లు. కెమెరామెన్ గణేష్ తో మేడం శ్యామ్, రామ్నగర్, హన్మకొండ నుంచి.